సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ప్రస్తుతం ఏంటంటే క్లారిటీగా ఏది చెప్పలేని పరిస్థితిలో ఉన్నదండి అది. ప్రస్తుతం ఏంటంటే ఈ విషయాల గురించి ఎవరు కూడా సరైన రీతిలో స్పందించే అవకాశం లేదు ఎలా జరుగుతుంది అనడానికి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన కాడి నుంచి ప్రస్తుతం లోడ్ బడ్జెట్లో ఉన్నది అని చెప్పి ఆ చేయవలసిన పనులు కొంచెం స్లో చేస్తున్నారు, ఎగ్గొడుతున్నారు అంటానికి ఏంటంటే మనం ఆ విషయం క్లారిటీగా చెప్పలేం. కానీ రాజకీయ నాయకులు ఏంటంటే కొంచెం లోడ్ బడ్జెట్లో ఉంది కాబట్టి చేసి ఒక సంవత్సరం ఆగి చేస్తా ఉన్నట్టుగా మొన్న చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది సార్. ఇంకా అదేలేండి, ఇంకా టైం ఉన్నది. ఏమో ఈ జనాలందరూ కూడా ఎప్పుడు చేస్తారంటే ప్రతి ఏంటంటే పథకాలు ఏవో ఇస్తానన్నారు కాబట్టి అవి అనుకున్న రీతిలో ఇవి జరుగుతలేదు. అంటే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారులు వచ్చారు అని అనుకుంటున్నారంటారా ప్రజలు? అనుకోవడానికి అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ రకంగా కూడా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ వచ్చాం కదా, కొంచెం లోడ్ బడ్జెట్లో ఉంది, కొంచెం సమయం కావాలన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. అదన్నీ అంటే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అనేవి అయితే నెరవేర్చారని వీళ్ళు అంటున్నారు. అవునండి. సో మనకి ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం వల్ల అభివృద్ధి చేయడం వల్ల ఇది లేట్ అవుతుందని వీళ్ళు అంటున్నారు. అదేలేండి. దీన్ని ప్రజలు అంటే మీరు మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం ఏంటంటే అధికారంలో వచ్చిన వెంటనే చేస్తానని వాళ్ళు అన్నారు కాబట్టి ఆ జగన్ ఇచ్చే హామీల మీద కొన్ని ఎక్కువ చెప్పడం జరిగింది. అవి ఏంటంటే వచ్చిన వెంటనే అవి అమలు అవుతే జగన్ ఇచ్చే ఆ పథకాల కన్నా ఎక్కువే వస్తాయి కదా కొంచెం అన్న ఆలోచనతో వీళ్ళు ఈ గవర్నమెంట్ నెగ్గించడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన వెంటనే మాత్రం చేయవలసిన పనులు కొంచెం ఏంటంటే అందులో లోడ్ బడ్జెట్ ఉన్న కారణాన్ని బట్టి మేము ఇప్పుడు చేయలేకపోతున్నాము, కొంచెం చేయడం జరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది.